Classic case, a case where jealousy was at its best. అసలు జెలసీ అనేది ఎంత హైట్లో ఉండిందంటే ఆ హైట్కి మొట్టమొదటి జెలసీ మనం చూస్తాం రికార్డెడ్ ఇన్ హిస్టరీ. ఆ జెలసీ ఉన్నందుకు దాని రిజల్ట్స్ అని కూడా మనం చూస్తాం. దీని అంతటికి ఒక కారణం ఉండింది. ఆ కారణం ఈరోజు మనం కనుక్కోవాలి. అది కనుక్కొని అది కానీ మనం ఆ కారణాన్ని తెలుసుకున్న మనుషులుగా, ఇఫ్ వీ కెన్ అడాప్ట్ వాట్ కైన్ డిడ్ంట్ హ్యావ్, కయ్యోనుకు లేనిది మనం కానీ తెలుసుకోగలిగినట్లయితే వీ విల్ బి ఏబుల్ టు లివ్ అవర్ లైఫ్స్ ఫ్రూట్ఫుల్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఏమే దేవుని మహిమార్థమైన మన జీవితాలు జీవించవచ్చు. ఇఫ్ యూ సీ ద స్టోరీ, there were only two children there, Abel and Cain. ఇద్దరు పిల్లలు, ఇంకెవరు లేరు అక్కడ. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇద్దరు కలిసి ఒక ఆఫరింగ్ తీసుకొని వచ్చారు దేవుడి దగ్గరికి. Cain brought what he was doing. See, he was stealing the land, so he brought something from the land. Abel ఏం చేస్తున్నాడు? he was taking care of the flock. సో ఆ షీప్ నుండి తీసుకొని వచ్చినాడు. we see that story. But there is something very important there that I want you to read in verse 3, in verse 2 and verse 3. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. తను పొలం పని చేసుకుంటాడు, ఆ పొలం పనిలో నుంచి కొంత అర్పణ యెహోవాకి తెచ్చాడు. రైట్, ఓకే. హేబెలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. మీకు అర్థమైందా? కొంత. కయ్యను పొలము పంటలో నుంచి ఎంతో కొంత తీసుకొని వచ్చాడు. రైట్. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. అమ్మ, దీంట్లో తేడా ఏమొచ్చింది మనకి ఇక్కడ? తొలిచూలున కయ్యను కొంత తెచ్చాడు, ఉన్న వాటిలో కొంత తీసుకొని వచ్చేసాడు. ఏబుల్ మేడ్ ఎ చాయిస్. హీ వాజ్ స్పెసిఫిక్. దేవునికి ఇష్టమైనవి చూసి తెచ్చారు. నౌ బిఫోర్ వి గో ఫర్దర్, వాళ్ళకి ఎట్లా తెలుసు దేవునికి అసలు అర్పణ ఇయ్యాలని? వాళ్ళ నాన్న చేస్తుంటే కానీ వీళ్ళకి తెలిసినకూడదు. తల్లిదండ్రులను మనం చేసే పనులు మన బిడ్డలు చేస్తారు. What you and I leave a legacy that will continue. If there is worship and joy and happiness, that's what we leave for the house. And if there is prayer in the house that we leave, that is what going to go carry on. So తల్లిదండ్రులు అంటే ఆదాము చేయకుండా ఏబేలుకి కయ్యనుకి అటువంటి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. So he was taught. So Abel and Cain watched their father and they knew that God needed an offering. Number one. Number two, ఆఫరింగ్లో శ్రేష్టమైంది దేవునికి ఇష్టము, క్రొవ్విన తొలిచూలు అనేది ఇష్టము అనేది కూడా వారు ఎరిగిన మనుషులై ఉన్నారు. Which means they have been taught at home. Behavior taught will last forever. Behavior allowed is like behavior taught. ఏ బిహేవియర్ అయితే నువ్వు నేర్పిస్తావో ఆ ప్రవర్తన జీవితాంతం ఉంటుంది. ఏ బిహేవియర్ అయితే నువ్వు అనుమతిస్తావో అదే నువ్వు నేర్పించిన బిహేవియర్గా మిగిలిపోద్ది. కొంతమంది పేరెంట్స్ దగ్గర పిల్లలను నా ఇది కావాలని ఏడుస్తుంటాడు. సరే ఏడుస్తున్నాడు కదా ఇవ్వండి అని పక్క నుంచి అంటారు. ఇక అది వాళ్ళకి అలవాటు. ఎప్పుడైనా నేను ఏడిస్తే మా నాన్న ఇస్తాడు, నేను ఏడిస్తే మా నాన్న ఇస్తాడు, లేకపోతే మా అమ్మ ఇస్తాడు. అలా లాగి పెట్టి అడుగొడితే ఇంకోసారి ఆడవాడు. యు సే ఆస్క్ మీ అండ్ ఐ విల్
give you. That makes sense. So when you teach behavior, then I believe that these two boys were taught, or at least they have learned. సో కయ్యను తనకున్న దాంట్లో కొంత తీసుకొని వచ్చాడు. ఏబెల్ ఏం చేశాడు? వెతికి దేవునికి ఇష్టమైంది తీసుకొని వచ్చాడు. ఇట్ ఈస్ వన్ థింగ్ టు గివ్ సంథింగ్ టు గాడ్, ఇట్ ఈస్ వన్ థింగ్ టు గివ్ వాట్ హీ లైక్స్ టు హ్యావ్. అవునా? రైట్. ఇప్పుడు నా బర్త్డేకి మీకు ఇష్టం వచ్చింది, నాకు ఇష్టం, మీరు ఏరు కానీ చెప్తున్నాను నేను. నా బర్త్డే మీ ఇష్టం వచ్చింది నాకు ఇవ్వటం కాదు, నాకు ఇష్టం వచ్చేది మీరు ఇవ్వాలా. అవునా కదా? జస్ట్ ఇమాజిన్, ఇమాజిన్ యూ లైక్ జుమ్కాస్, కెన్ యూ గెట్ జుమ్కాస్ ఫర్ మీ? That's not going to work. All right? So, when you offer something to God, give something that He would like to have. ఇద్దరు అర్పణలు తెచ్చారు, ఇద్దరు వారి దగ్గర ఉన్న దాంట్లో తెచ్చారు. ఒకడు ఉన్న దాంట్లో కొంత తెచ్చాడు, ఒకడు వెతికి పట్టుకొని వచ్చాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. God not only just accepted the offering, God accepted the person who brought the offering. It is one thing that your offering is accepted, the other thing that you are accepted. God will not accept an offering if He does not have any acceptance for you. ఎవడు పడితే వాడు ఇచ్చేస్తే తీసుకుంటానికి దేవుడు కాడు. ఆయన దగ్గర యాక్సెప్టెన్స్ ఉన్నవాడు ఆఫరింగ్ తీసుకొస్తే ఆయన యాక్సెప్ట్ చేసే దేవుడు. ఆయనకి ఇష్టమైంది తీసుకొని వస్తే శ్రద్ధ పెట్టి అది యాక్సెప్ట్ చేసే దేవుడు. సో ఏబెలు తెచ్చినట్టు మళ్ళీ చదవండి. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. Oh my God, what a tragedy it is, you know. Two people bring an offering to the Lord. They brought, I always feel bad because కయ్యను ఒకవేళ ఆఫరింగ్ తేకపోయి ఉంటే గొడవ ఉండేది కాదు. తెస్తే సరిగ్గా తీసుకురావాలి. అర్థమైందా? తెస్తే he brought an offering, but he brought an offering because he had to bring an offering. ఏబేలు తీసుకెళ్తున్నాడు కదా, గుడికి వెళ్తున్నాం కదా, అందరూ కలిసి ఆఫరింగ్ వేస్తారు, నేను కూడా ఏదైనా. And God looks at the heart of the giver. ఏబేలు నా కొరకు he took strain and he thought of me and brought it. కయ్యను just because he has to bring something, he brought it. Therefore it was rejected. తప్పేం తీసుకురాలేదు కయ్యను. Cain brought something that he had, but he was not having a relationship with God, therefore he didn't know what God would want him to bring. It is not about giving to God. You should know your God that you may give to Him what He wants you to give Him. దేవునికి నువ్వు ఏదో ఇవ్వటం కాదు, నీకు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నువ్వు దేవుని తెలిసిన మనిషిగా ఉన్నట్లయితే అప్పుడు దేవునికి ఇష్టకరమైనది ఏదో అది నువ్వు దేవునికి ఇవ్వగలవు. So God is number one, not interested in getting something from you. He is interested in getting you to know Him. దేవుడు నువ్వేదో ఇవ్వాలని ఆశపడట్లేదు, కానీ ఆ దేవుని నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. That Cain, I believe, failed there. ఇచ్చింది నువ్వు ఇచ్చావు కానీ సత్క్రియ చేయలేదు. It wasn't the right thing to do. It is a good thing that you brought an offering, but it wasn't the right offering. So you should have thought about it before you brought the offering. It would be so much nice if you didn't bring it, but if you had brought it, you should have thought about me. నీ బర్త్డే ఉంది, చాలామంది బర్త్డే పిలిచి ఏదో ఒకటి కొని ఇచ్చేసి మరి ఏమని అంటారు. భలే బాధ వేస్తుంది వాళ్ళని, ఏం లేకుండా వచ్చినా బాగుంటుంది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను. Oh my God, just look at it. Now Cain and his brother Abel, let's go. He said to his brother, let's go to the field. And while they were in the field, Cain attacked his brother Abel and killed him. Oh my God. అంతటితో రాకుండా Cain ఇంకో తప్పు చేశాడంటే he killed his own brother.
వాట్ ప్రాంప్టెడ్ జెలసీ అంటే అది కిల్ చేసినందుకు, ఏబేల్ని చంపినందుకు కయేను అర్పణ అంగీకరింపబడలేదు. మళ్ళీ కయేను అర్పణ రిజెక్ట్ చేయబడింది ఆల్రెడీ. హీ వాజ్ సో జెలస్ ఆఫ్ హిస్ ఫెయిలియర్ that he wanted to hit somebody who was successful. It happens in this world. Most of your enemies you think are your friends. Be careful. All will not be happy with your success in life. They are the people who will say, he's successful, so they would like to put you to some difficulty. ఏబేల్ని చంపేశాడు, అయిపోయింది. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దాని తర్వాత వెంటనే దేవుడు ఇమీడియట్గా కయ్యనుతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ నున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. బాబాయ్, ఎంత పొగరుంటే మాట్లాడాలని. వాడు జలసే కాదు, వాడికి పొగరు కూడా. హీ వాజ్ అన్ యారగెంట్ మ్యాన్. ఎవరితో మాట్లాడుతున్నాడంట? చాలామంది అంటారు ఈ సంఘంలో కూడా, చాలామంది కొంతమంది, నాకు దేవుడు మీద కోపంగా ఉందంట. వీడి ముఖం, వీడు ఒక డస్ట్ అంటే పోతాడు. దేవుడి మీద నాకు చాలా కోపంగా ఉంది. అండ్ దాని తర్వాత నేను ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, నాకు ప్రార్థన చేయట్లేదు, నేను బైబిల్ చదవట్లేదు, ప్రార్థన, నేను గుడికి వెళ్తే లాస్ట్లో ఎక్కడో కూర్చుంటున్నా నేను. ఐ నో సమ్ ఆఫ్ యూ కెన్ రిలేట్ టు దాట్, రైట్? దేవుడి మీద కోపం. సో స్టూపిడ్. Nobody can be more foolish than you are. వీడు ఎంత arrogant అంటే, నేనేమన్నా కాపరినా నా తమ్ముడికి అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక్కసారి మురిగి చూస్తే ఏమైపోతాడు వీడు. But I want you to see the grace of God was in action right from the beginning. ఆదాంని హతమర్చకుండా బయటకు పంపాడు ఒక బలి అర్పించి. అది కృప అయ్యున్నది. కయ్యేను తిరిగి దేవునికి సమాధానం చెప్పినప్పుడు దేవుడు ఏమనుకుంటా ఏమంటాడు? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము. వెంటనే అన్నాడు, నువ్వేం పని చేసావురా నువ్వు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర. That's the most important thing here. In English version it says in King James, the blood of your brother Abel speaketh. The voice of thy brother's blood crieth unto me from the ground. It's crieth అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. అది ఆ రక్తపు బిందువు ఏదైనా కానీ నేల మీద పడినట్లయితే, బయటకు వచ్చినట్లయితే, దానికి ఒక స్వరం ఉన్నది, సృష్టికర్తకు మొరబెట్టుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆ సృష్టికర్త ప్రతీకారం తీర్చుకుని సాధిస్తాడు. హల్లెలూయా. He will definitely take vengeance because the blood is life. ప్రాణమే ఉన్నది. అది ఒకవేళ బయట పడితే, అన్యాయంగా అది చింది పడినట్లయితే, ఆ సృష్టికర్తకు అది కేకేస్తుంది. సో ద బ్లడ్ హ్యాస్ అ వాయిస్. Therefore, God wanted a blood sacrifice, a living sacrifice. When the blood used to fall on it, then the cry used to be heard by God and God used to respond to that cry. యేసుని బలి అర్పించారంటే, when the blood was shed on the cross of Calvary, that blood, every drop of his blood, every atom of that blood, అప్పటి నుంచి ఇప్పటి వరకు కేక వేస్తూనే ఉన్నది. That is for you and for me, there is an intercession. The blood speaketh. I told you one Friday, Ron White, when he went, దాన్ని దాచిపెట్టారు అని, ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. బ్లడ్ యూస్ టు ఫాల్, బ్లడ్ యూస్ టు బి స్ప్రింకిల్డ్ ఆన్ ది మర్సీ సీట్. ఆ మర్సీ సీట్ మీద, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ పైన, కరుణా పీఠం పైన దాన్ని చిందించేవారు. సో ద స్టోరీ గోస్, ఆ క్రాస్ క్రింద క్రివైస్లో ఎక్కడో దాచిపెట్టుంది. జెర్మాయా దాచిపెట్టాడు ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. సో క్రీస్తు రక్తం చిందినప్పుడు, వెన్ దెర్ వాజ్ అన్ ఎర్త్ క్వేక్, ఒక ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఆ క్రివైసెస్లో నుంచి డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ ఫెల్ ఆన్ ద మర్సీ సీట్. సో ద బ్లడ్ స్పీకెత్.
So God says, hey, the blood of your brother is speaking to me straight away. And then go further down. Yes. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు వెంటనే కయ్యోన్ని శపించేస్తాడు దేవుడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. It will not yield fruit for you. What a tragedy it is. It stop. నువ్వు ఎంత కష్టపడినా because your attitude is not right, you will not get what you have to get. Also you will not get. నీకు రావాల్సింది కూడా రాదు. జీవితంలో ఫలాలు నువ్వు చూడలేవు, ఫలించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. యథార్థంగా నేను విత్తేనే నీళ్లు పోసేనే పంట రాదు. ఎందుకంటే నీ యాటిట్యూడ్ ఆ పంటనిచ్చే దేవునితో సరిగ్గా లేదు కాబట్టి అది రాదు. దట్ ఎగ్జాక్ట్లీ వాజ్ అ కర్స్ అపాన్ కైన్. దెన్ వాట్ హ్యాపెండ్? నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఇందువనెను. అందుకు కయ్యను యు విల్ బి ఎ వాగబాండ్ అని ఒక ఆయనకి శాపం వస్తుంది. దాని తర్వాత అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఇందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. Let me just read it to you in English. My punishment is greater than I can bear. Surely you have driven me out this day from the face of the ground. I shall be hidden from your face. I shall be a fugitive and a vagabond on earth, and it will happen that anyone who finds me will kill me. ఇక్కడ ఏమి ప్లీజు అది కాదు. He was scared of the results. అమ్మో ఇక నేను బయటికి వెళ్తే నాకేమి అయిపోతుంది. వాట్ అ ట్రాజడీ. అయ్యో తప్పైపోయిందే అని ఒక్కసారి అనలేదు. He never felt bad and he never repented. ఒకవేళ యాక్సెప్ట్ చేయనప్పుడు మొహం ఎందుకు నువ్వు అలా పెట్టావు అని దేవుడు అన్నప్పుడు నాది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటే నువ్వు సరి అయింది తేలేదు కదా అంటే ఐఎమ్ సారీ లార్డ్ అంటే పోయేది. Cain went on to murder. Cain had to incur the wrath of God only because of his attitude. What was missing in Cain? Something was desperately missing in Cain. That was the fear of God. The title of my message is Get the Fear Back. Get the fear back. What he lacked was fear of God. Get the fear back. Cain could not repent because there was no fear of God. The fear of God will convict you and help you repent. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే, ఆ రివరెన్స్ ఉన్నట్లయితే నీలో ఒక అంతరంగంలో ఒక ఒప్పించేటటువంటిది, లేకపోతే నిన్ను కన్విక్ట్ చేసేటటువంటిది, నువ్వు తప్పు చేసావు కదా అనేటటువంటిది నీకు తెలుస్తుంది. అప్పుడు యూ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే ఐఎమ్ సారీ లార్డ్. ఎవ్రీ కన్విక్షన్ షుడ్ లీడ్ టు రిపెంటెన్స్. ఇఫ్ యు హావ్ ఫియర్ ఆఫ్ గాడ్ యూ విల్ రిపెంట్. దావీదు తప్పు చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ హి డిడ్ వాజ్ నాతో వచ్చి చెప్పినప్పుడు తప్. And immediately he woke up and God dressed and went into the sanctuary. He looked for the acceptance of God. దావీదు సంగతి చూస్తే తయారయ్యి స్నానం చేసుకొని తయారయ్యి మంచి బట్టలు వేసుకొని దేవుని ఆలయానికి వెళ్ళాడు. ఎంత చక్కగా రాస్తాడు. He didn't go to the court. He didn't go to his dining hall. వాళ్ళు ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. వాళ్ళ దర్బార్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతోటి మాట్లాడలేదు. హీ గోస్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ బికాస్ నంబర్ వన్ దావీదుకు ముఖ్యమైనది ఏంటంటే డూ ఐ హ్యావ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్ నౌ. యు అండర్స్టాండ్ మీ? David went back to the temple. He went to the temple as a sinner. తయారయ్యాడు. He knows దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు. Should go. చాలామంది పెళ్ళిళ్ళకి తయారై వెళ్తారు, గుడికి వచ్చినప్పుడు తయారు గారు. పెళ్ళిళ్ళకి గడ్డం చేసుకొని వెళ్తారు, గుడికి వచ్చినప్పుడు దరిద్రంగా వస్తారు. యూ ఆర్ సపోజ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ టు ద బెస్ట్ బిఫోర్ అ హోలీ గాడ్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ వోంట్ యాక్సెప్ట్ యూ ఇఫ్ యూ కమ్ డర్టీ. హీ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యూ, దేర్ఫోర్ యు ఆర్ దేర్. ఆల్రైట్, ఇప్పుడు నేను శుభ్రంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను, దట్ ఈస్ నాట్ ద పాయింట్. నువ్వు బురదలో నేను బురదలో ఉన్నప్పుడే మనల్ని హత్తుకున్న దేవుడే అన్నాడు.
అది అయిపోయిన తర్వాత నువ్వు రాజాది రాజును కలిసేటప్పటికి when you seek the audience of a king, I think you got to be properly attired to seek the audience of king. సరైన దుస్తులతో పద్ధతులు. సో దావీదు నడుచుకుంటూ ఒక పాపిలాగా వెళ్ళాడు. దేర్ ఒక్కసారి దేవునితో మళ్ళీ తిరిగి తెగిపోయిన సంబంధాన్ని కట్టుకున్న తర్వాత he walks back as the king. Hallelujah. He walks in as a sinner, he comes back as the king and says, get the table ready. People are surprised. Depression, oppression, suppression lo untaడు. No, nothing like that. Because this guy feared God. దేవుడు అంటే భయం కాబట్టి మోకరించాడు, క్షమాపణ పెట్టాడు, తప్పు చేశాను, నాకు కావాల్సిన శిక్ష కూడా ఇచ్చేసాడు. నౌ ఐ విల్ గో అండ్ గెట్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్, ఇఫ్ ఐ హ్యావ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్, ఐ విల్ హ్యావ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుని అంగీకారంగా నాకున్నట్లయితే లోకం అంగీకారం నాకు ఉంటుంది. ఉండకపోయినా పెద్ద తేడా ఏమీ రాదు. ఆమేనన్నారు ఎవరన్నా? మీకు అర్థమైతే కదా. ఈ లోకం నిన్ను అంగీకరించడం పర్లేదు, రియలీ డజంట్ మ్యాటర్. బట్ ఇఫ్ గాడ్ యాక్సెప్ట్స్ యూ, దట్ ఈస్ ఫైనల్ ఫర్ యూ. Because the earth belongs to the Lord and everything on it belongs to the Lord. So therefore, the acceptance of God is primary and it should be a priority in our lives. These days are days of FB and WhatsApp, right? You know, how many of you have FB accounts? You know, తప్పేం లేదు, వేవెట్ మీ అదేంటి, ఐ హ్యావ్ అన్ FB అకౌంట్. సరిగ్గా చేయి చూపించిన ఎంతమందికి, రైట్? ఓకే. ఫస్ట్ థింగ్ ఏమంటే టక్ సెల్ఫీస్. ఇప్పుడు సెల్ఫీస్ చెత్త ఎక్కడున్నా కానీ గార్బేజ్ దీని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ. అండ్ ఇమీడియట్లీ సెల్ఫీ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వెన్ దే ఓపెన్ ద స్టేటస్, దే వాంట్ టు సీ హౌ మెనీ లైక్స్, హౌ మెనీ కామెంట్స్. ఎనీ లైక్స్? ఐ గాట్ 75 likes. I got 95. Oh, wow. This is all about getting people's acceptance of what you do. మనుషులు నేను చేసింది ఏమంటారు, ఏదో దేవుడు ఏమనుకుంటున్నాడో మీకు ఆలోచనే లేదు. అది కానీ మీకు ఆలోచన ఉంటే 98% మీరు పోస్ట్ చేసే మీరు పోస్ట్ చేయరు. See this dog, when the master returned, it did so much. Like. I keep getting, a lot of people keep posting. Look at the dog, how it acted when the soldier came back. Like 1,000 like, 2,000 like, 3,000 likes. This is all acceptance of people. Very funny. You're never bothered about the acceptance of God. When you post something, think about this. Do I get a like from heaven? If that's the case, go ahead. Gabriel, Michael, Jesus, Father, Holy Spirit, everybody, the crores of angels, like, that is better. And the comment, well done. It's not like awesome, amazing, too good, dash, and all that. So, David knew that in order to walk in this world, he needed the acceptance of the king. So, he sought the audience. ఈ లోకంలో నడువుటకు పడిపోవటం అనేది సహజం. నాకు ఇష్టమైంది అంటే, అండ్ డేవిడ్ అరోజ్ అని రాసి ఉంటుంది 2వ సమూయేలు గ్రంథంలో. అండ్ డేవిడ్ అరోజ్, ఓ మై గాడ్, ఐ ఫీల్ లైక్ ద లయన్ వాజ్ రైజింగ్ అప్. పడిపోతే అందరికీ చూసావుగా ఎంత చేశాడు, ఇప్పుడు చూడు, నువ్వు మళ్ళీ లేచి నుంచుంటే, ఓ మై గాడ్, ఇట్స్ లైక్ అ లయన్ స్టాండింగ్ అప్. A lion is a lion. And then the first thing he says is, let me go back. I have fallen. I'm not worried about people. I'm worried about my maker. మనుషులు కాదు, నా సృష్టికర్త. So he goes back and says, hey, do I have an acceptance? Then he comes back and then he starts ruling again. Fantastic. Cain should have repented and he didn't repent. వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే, దావీదుకి దేవుని ఎడల భయము, రివరెన్స్ ఉండింది, భక్తి ఉండింది. కేయినుకి భయము, భక్తి లేదు, ఏమీ లేదు. Therefore he was destroyed, thrown away from the presence of God. The fear of God will give you everything that you ever want in your life, and I want in my life. What is the one thing that held back
జోసెఫ్ యోసేపుని తప్పు చేయకుండా ఉంచింది ఒకటే, దేవుని వణికిపోవాలి దేవుడు అంటే. Now let us understand, fear is not being scared. How many young people are there? Yeah, do you fear your parents? How many of you fear your parents? You better fear them. Parents, if they don't fear, see that they fear you. It is a very simple technique. మా నాన్న తంతాడరా, మా అమ్మ తంతదిరా అనేది వాళ్ళకి లేకపోతే వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు. వాడు ఎంతటోడన్నా కానీ వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత పర్లేదు, వదిలేయచ్చు. పెళ్ళి అయిపోయి నాకు ఇన్ని సంవత్సరాలైనా మా అమ్మ నన్ను ఇంకా అంటుంది. You can't argue more than, one or two sentences. You will cut you finish. There should be that fear. I'm not talking about being scared. Now there is a difference here. If you would see, just read with me. In Hebrew, the word that is used for fear is yirah. ఇక్కడ వాడినటువంటి వర్డ్ ఏంటంటే YIRAH, yirah. Yirah, it also describes, మన వెబ్స్టర్ డిక్షనరీ చూస్తే భయము, టెర్రరు అయ్యనంటే అట్లా. This also things like that, but this says awesome or terrifying thing. Something that is awesome, something that is awesome, amazing. What is awesome? అంటే out of the world, beyond. Right? You see a lovely snowy mountain and somebody is taking a selfie on it, you type awesome. That is not awesome. That is good looking. That is wonderful, beautiful, not even wonderful. But most of the comments you find is amazing. What is amazing? Amazing is only God. Turn to him and say, it's God. It's God. Awesome, beyond your understanding. Asala inexplicable. You can't even express. Such is the beauty of it. It can only be God. Our God is an awesome God. Amazing grace. It's not amazing Gulmarg, amazing Kanyakumari. It's not like that. An amazing or an awesome is something that's beyond our realm. You got to understand it. When you fear Lord, you will use the captions carefully. You will use your vocabulary carefully. దేవుని యందు భయము భక్తి కలిగింటే వాడే మాటలు కూడా ఎవరికి ఏది వాడాలో జాగ్రత్తగా వాడతారు. God did this thing for me. ఎవరు అమేజింగ్ అని కొట్టరు అక్కడ, ప్రైజ్ ద లార్డ్ అని కొడతారు అంతే. దట్స్ ది ఓన్లీ వర్డ్. దట్ ఈస్ వెన్ ఇట్స్ awesome, amazing, terrific, awesome, fantabulously awesome. That's when you have to use that. Not when there is a selfie from somebody on a Facebook.